ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు. ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి ఏంటంటే మేజర్గా ఇక్కడ ఒక కంపెనీ ఒక 6 నెలలు సంవత్సరం పనిచేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి కానీ ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ ఎవరికి పని దొరకదేమో, మళ్ళీ నేనేమైపోతున్నా, కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్లు ఇవ్వట్లేదు. నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి షీఈ్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్. సో ధైర్యం, ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తాం. ఆడపిల్లైనా మగపిల్లడైనా మగపిల్లలకు కూడా ఇటువంటి లేవు ఇక్కడ, వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక ఇది ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకు వచ్చామని మొదట చెప్పాను. అదే ఉద్దేశం, అందుకే మనకు రావట్లేదు. ఇందాక మీరు అడిగినట్టు ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఎందుకు ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు, మీరందరూ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది చేస్తారు, మిగిలిన వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం అని నాకు అర్థమైంది. సో అందరికీ అదే, మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం. అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి, భవిష్యత్తులో చెప్తాం. కూడా జరగవచ్చు అని చెప్పి షీఈ్ అడ్రెస్సింగ్ ఇట్. సో వాట్ వీ కెన్ డూ, ఓకే ఆ ముందల అయ్యిందా వర్క్ ప్లేస్లో అవ్వడము ఇదంతా, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్. సో రైట్ నౌ ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద. సో విత్ దట్ రిగార్డ్ ఏమన్నా ఇఫ్ ద విక్టిమ్ హియర్ అండ్ ద రెస్పాండెంట్, ఐ డోంట్ వాంట్ టు సే అక్యూజ్డ్ బికాజ్ ఇట్స్ టూ ఎర్లీ, రెస్పాండెంట్ మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం, ఇది వి ఫిగర్డ్ అవుట్, మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా. సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం. అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్, హిమ్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ అప్రోచ్ అవ్వకూడదు. Also Anjana, because the position of the and they were heading the post of the association, so ఆ పవర్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటరిమ్ ఆర్డర్ టు స్టెప్ డౌన్ టిల్ అబెన్స్ till the case is resolved. Yes, this has got nothing to do with court, this is committee. Who do you want to answer this? That investigation will be different, ma. They'll do their own investigation. Once the investigation is done, we will prepare our own report. Ours is called an inquiry. The report is... No, if the police asks, that's a different matter. Once it's over, if they ask, we'll give. Otherwise, it's... See, even both the people can use it wherever they want it. అది ఇంటర్నల్ రిపోర్ట్. Legally సార్ దాని నుంచి మీరు అడుగుతున్నారు, సారీ. ఓకే, దోస్ డీటెయిల్స్ ఐ థింక్ ఇప్పుడు మీరు పర్టినెంట్ కాదు, కానీ దుర్గా ఒకసారి బుక్ ఇవ్వవా, ఒకసారి బుక్. దెర్ ఆర్ సింగిల్ డిజిట్ కేసెస్ దట్ వీ హ్యావ్. ఎందుకంటే అప్రోచ్ అయ్యేది కదమ్మా. అది చెప్తాను సింగిల్ డిజిట్ కేసెస్. లేదు అంటే మీకు ఓకే సంవత్సరానికి అట్ అన్ యావరేజ్ 1-2 కేసెస్ వస్తూ ఉన్నాయి.
రాకూడదు కాదు మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం. భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము, మీరు మాతో మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం, నామకం అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ వివేక్ గారు తెలుసు, భరద్వాజ్ గారు తెలుసు. ఓహో వీళ్ళు ఈ ప్యానెల్లో ఉన్నారు, మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్కి చాలానే కృషి చేయాల్సిన అవసరం ఉంది, చాలా ల్యాక్యునే ఉంది అక్కడ. నాట్ ఎనఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సార్ దానికి ఒక అవేర్నెస్కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు. నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో వే వర్కింగ్. ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్లోనే వచ్చినాయి అండి, ఇంకా మేము 10ల సంఖ్యలో కూడా రాలేదు. వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి, కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో 2 ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, దెర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ వీ హెవ్ టేకెన్. అంటే చాలామంది అడగచ్చు కదా, మహిళలు ఇవి మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా. మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం ఇవేం పెట్టకుండా ఉండకూడదు, ఇది ఉండాలి. ఫేక్ కంప్లైంట్స్కి ఒక సెక్షన్ ఉంది, కావ్య విల్ బీ ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం అది చేసాం, కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏం చేయాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది, మనం ఏమి ఇవ్వచ్చు. మనం కోర్టు కాదండి, ఇక్కడ సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు. న్యాయపరంగా చట్టపరంగా ఐ థింక్ కావ్య యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్. కావ్య, వుడ్ యూ వాంట్ టు యాడ్? కంప్లైంట్ అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయో ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో. వ్యతిరేకంగా వచ్చినప్పుడు based on that we can discuss and we will decide on, even it can go to suspending him or banning him completely, not in this particular case, in general. అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టిమ్, సో అలాంటివి those kind of penalties. I think Pragati garu wants to no, you don't want to add it? Okay, later. Jansi garu they approaching you guys like ante వస్తున్నారా ఇలా మా మీద జరుగుతున్నాయి డైరెక్ట్ గా రారు, మీకు తెలుసు. అంటే రీసెంట్లీ అను ఇమ్మాన్యుయల్ కూడా there is casting couch in Tollywood industry అని చెప్పి అండ్ షీ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ థింగ్ అని చెప్పి ఆవిడ చెప్పడం. మనలాంటి మిత్రులు చాలామంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ని మీరు చెప్తున్నారు. మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు, మీకు తెలిసిన విషయమే. చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం. ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని, ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి. ఉన్నది ఒకటి, ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ దెమ్. సో ఈ అమ్మాయి కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానెల్ దగ్గరికి రాలేదు. అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు వర్క్ కావాలి, నాకు కార్డు కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు డాన్సర్స్ని ఇవ్వట్లేదు, నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు. దో షీ ఈస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్. ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కూచిభట్ల, బిగ్ ప్రొడ్యూసర్స్, బిగ్ సినిమాలు, బిగ్ యాక్టర్స్, గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు మనమే లాంటి దానికి ఆయన వర్క్ ఇచ్చారు. శర్వానంద్ గారి సినిమాకి వివేక్ గారు కూడా ఆవిడకి వర్క్ ఇచ్చారు. సో ఐ షుడ్ బి టేకింగ్ దట్. ఐ యామ్ సారీ. మీరు అంటుంది థాంక్స్ సంజన. there are many people who speak in your interviews. వాళ్ళు గనక whoever it is speaking, they can come and put in a letter here. Definitely we'll take it up. So until and unless they are approaching you guys, no, how do we take it? We don't know. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు? We can't just take it like that. We can't just take it like that, Fani garu. They have to approach us. Approach us in the sense కంప్లైంట్ రూపం రావాలి. ఫణి గారు, మీకు ఒకసారి నేను మనం WCC అప్పుడు మాట్లాడినప్పుడు మీకు ఏం చెప్పాను, మీకు ఎవరన్నా వచ్చినప్పుడు నాకు ఫార్వర్డ్ చేయండి సార్ కంప్లైంట్ వచ్చినప్పుడు అన్నాను. ఓకే, నేను ఒకసారి అది నేను ఇవ్వనా సార్ క్లారిటీ, అది నేను ఇచ్చేస్తాను. ద కేస్ వాజ్ రియలీ డిఫికల్ట్. ద గర్ల్ హ్యాస్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ ట్రామా. ది చైల్డ్